Hi, hello everyone. First of all, a warm welcome to Naveenraj Math YouTube channel, a group of cbsinstitute. Today we are going to discuss about a most interesting and important topic in time and distance is if change time and change speed and change duration of journey is given. So this is a compulsory and damn sure question in a time and distance of topic in all level of competitive examination. So ఇక్కడ మనం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇక్కడ వేగాన్ని దానికి తగ్గట్టుగా కాలాన్ని మారుస్తున్నప్పుడు వచ్చే క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ బేసిక్గా ఇట్లాంటి అన్ని సందర్భాల్లో కూడా బేసిక్గా ఏంటి కాన్స్టెంట్ ఉంటుందంటే 100% డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ లేటెస్ట్ ప్యాటర్న్లో దీని మీద క్వశ్చన్ రాకుండా పేపరే ఉండట్లేదు. సో బేసికల్గా మన ప్రతి వీడియో కూడా వీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ మోస్ట్ రికరింగ్ టాపిక్. చాలా ఇంపార్టెంట్, అంటే ప్రతి టాపిక్లో ప్రతి ఎగ్జామ్లో రికర్ అయ్యే క్వశ్చన్స్ మనం ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం. సో అది గుర్తుపెట్టుకోండి. సో అంటే ఈ టాపిక్ మీద టైమ్ అండ్ డిస్టెన్స్లో చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అన్ని మోడల్లో కూడా ఒక సెంట్రల్ కాన్సెప్ట్ ఉంటుంది. కొంత దీన్ని ఫార్ములాతో నేర్చుకుంటారు. ఫార్ములా అనేది కేవలం వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సాల్వ్ చేయగలుగుతారు. మిగిలిన టైప్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే అది ఫార్ములా మీకు వర్కౌట్ అవ్వదు. బట్ మీరు నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఎట్లాంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా కూడా యూ కెన్ హ్యాండిల్ వన్ బై వన్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే 9 క్వశ్చన్స్, 9 రత్నాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్, అవన్నీ కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మనం ఈ దీనిలో ఉన్నటువంటి టోటల్ డెప్త్ కాన్సెప్ట్ ఏందో ఒకసారి మీ ముందు నేను రివైల్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్, చేంజ్ స్పీడ్ అండ్ టైమ్ ఈస్ గివెన్. ఓకే, హియర్ ఇట్ ఇస్ చేంజ్ ఆఫ్ స్పీడ్. బేసిక్గా ఈ ఫంక్షన్కి తెలవాలంటే కంపల్సరీ నీకు ఒక ఐడియాలజీ రావాలి. అంటే ఒక టాస్క్ని మనం కంప్లీట్ చేసేటప్పుడు ఆ టాస్క్ని మనకు మ్యానిపులేట్ చేసేటి, ఆ టాస్క్ని ఏ వాల్యూస్ అయితే చేంజ్ చేస్తాయో ఆ చేంజ్ అయ్యే వాల్యూస్ గురించి నేర్చుకుంటే ఆ టాస్క్ మీద నీకు కంప్లీట్గా గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏంటి ఇంపార్టెంట్ టాస్క్ అంటే బేసిక్గా డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. బేసిక్గా డిస్టెన్స్ నువ్వు డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేవు. డిస్టెన్స్ ఈజ్ అ బేసికల్ ఆ కాంపౌండ్ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్ అండ్ టైం. అంటే డిస్టెన్స్ ఫామ్ కావాలంటే కాంపౌండ్ అంటే ప్రోడక్ట్. సో ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ అండ్ టైంని, ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ అండ్ టైంని బేసిక్గా ఇక్కడ మనము డిస్టెన్స్గా మనము క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే డిస్టెన్స్ కనుక కాన్స్టాంట్ ఉంటుందో ఆ డిస్టెన్స్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పీడ్ అండ్ టైం ఆ రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. బికాస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఏ రెండు వాల్యూస్ కనుక మల్టిప్లై అవుతున్నాయో ఆ మల్టిప్లై అవుతున్న వాల్యూ ఖచ్చితంగా డెఫినెట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటాయి ఎప్పుడు వాటి రిజల్ట్ కనుక సేమ్ అంటే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఆఫ్ పాయింట్. సో ఫస్ట్ చూసినట్టయితే దూరము అంటే మనకు వేగము మరియు కాలాల లబ్ధాన్ని మనం బేసిక్గా దూరం అంటాం. మరి ఈ దూరంలో జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2 పారామీటర్స్ వచ్చాయి, 2 ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు వచ్చినాయి. ఒకటి వేగం, ఇంకోటి కాలం. ఎప్పుడైతే వేగము కాలం 2 కూడా లబ్ధంగా ఉంటాయో ఆ లబ్ధాన్ని మనం దూరం అని పరిగణిస్తున్నాము. ఎప్పుడైతే ఆ దూరం స్థిరంగా ఉంటుందో వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏవైనా రాశులు కనుక లబ్ధాల్లో ఉన్నట్లయితే, ఏవైనా చరరాశులు అంటే తీసుకుంటున్నాం, స్పీడ్ అంటున్నాం, టైం అంటున్నాం, ఈ 2 డిఫరెంట్ ప్రొడక్షన్స్ అనమాట. ఈ ప్రొడక్షన్స్ కనుక మనకు లబ్ధంలో ఉన్నట్లయితే, అంటే అవి లబ్ధ ప్రక్రియలు ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఈ కాన్సెప్ట్ కనుక మీకు తెలుసుంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ట్రైన్స్లో సాల్వ్ చేయొచ్చు, బోట్స్లో సాల్వ్ చేయొచ్చు, చాలా క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి అందరూ కూడా ఈ కాన్సెప్ట్ మీద కొంచెం గ్రిప్ పెట్టండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఏంటి, బేసిక్గా దూరం స్థిరమైనప్పుడు వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. ఇఫ్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ఈచ్ అదర్. సార్ హౌ కెన్ ఐ నోటీస్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్? బేసికలీ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విద్యార్థి మొదటి రోజు స్కూల్కి వెళ్తే 20 నిమిషాలు ఆలస్యంగా, 2 రోజు స్కూల్కి వెళ్తే 30 నిమిషాలు ఆలస్యంగా. అంటే ఇక్కడ బేసిక్గా చూడాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు తను నడుస్తున్న దూరం ఒకటే, ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి. అంటే సో ఒక వ్యక్తి కనుక వెళ్ళేటప్పుడు ఒక మార్గాన్ని అనుసరించి వచ్చేటప్పుడు అదే మార్గాన్ని అనుసరించి బ్యాక్ వస్తున్నాడంటే అక్కడ డిస్టెన్స్ కాన్స్టాంట్ ఉంటుంది. అంటే సో వెళ్ళి మరలా రావడం అని తెలుగులో అంటాడు, అప్పుడు దూరం స్థిరంగా ఉంటుంది. ఎ పర్సన్ ట్రావెల్ అండ్ రిటర్న్ అంటాడు. సో పర్సన్ ట్రావెల్ అండ్ రిటర్న్, సో ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టాంట్. అంటే రిటర్న్ అనే ప్రోడక్ట్ వచ్చిందంటే, రిటర్న్ ఒక వాల్యూ వచ్చిందంటే ఖచ్చితంగా డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఒక పర్టికులర్ ఫిగర్ ఇస్తాడు, ఒక పర్టికులర్ వాల్యూ ఇస్తాడు, డిస్టెన్స్ ఇచ్చి సో ఇలా వెళ్తే ఇలా అవుతుంది, ఇలా వెళ్తే ఇలా అవుతుంది అంటాడు. అక్కడ వాడే డిస్టెన్స్ చెప్పాడు. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అవుతుంది. అది 2 కేసు. ఈ 2 కేసెస్లో కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ కేసు, ఇంపార్టెంట్ కేసు ఏంటంటే ఎప్పుడైతే కానీ గుర్తుపెట్టుకోండి, స్పీడ్ని కానీ టైంని కానీ
అర్థమవుతుందా? స్పీడ్ని కానీ టైంని కానీ మూడు నిష్పత్తులు అంటే మూడు పోలికలతో చెప్తే అవి ఖచ్చితంగా దూరం స్థిరం ఉంటేనే చెప్తారు. ఏంటి ఆ మూడు పోలికలు అంటే జనరల్గా మనకు మూడు మాత్రమే పోలికలు ఉన్నాయి. ఒకటి శాతము, నిష్పత్తి, నెక్స్ట్ భిన్నాలు. అంటే వేగాన్ని భిన్నాలతో చెప్పినా, వేగాన్ని శాతాలతో చెప్పినా, వేగాన్ని నిష్పత్తిలో చెప్పినా ఖచ్చితంగా అక్కడ దూరము చెప్పకనే దూరం స్థిరంగా ఉంటుంది. వేగాన్ని ఖచ్చితంగా శాతంతో చెప్పినా, భిన్నాలతో చెప్పినా, నిష్పత్తి చెప్పినా. ఈ పాయింట్ రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్ అన్నీ నేను చెప్పే పాయింట్తోనే ఉంటాయి చాలా క్వశ్చన్స్. సో అవి కూడా మనం సెకండ్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేస్తే దెన్ వి గో ఫర్ ద సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, అంటే ఎక్కడైతే బేసిక్గా వేగాన్ని కనుక నిష్పత్తితో చెప్పినా, శాతంతో చెప్పినా లేదా భిన్నంతో చెప్పినా ఖచ్చితంగా అక్కడ ఏం స్థిరంగా ఉంటుంది? దూరం స్థిరంగా ఉంటుంది. ఎందుకు స్థిరంగా ఉంటుందంటే బేసిక్గా ప్రపంచంలో మనకు మూడు పోలిక పద్ధతులు ఉన్నాయి. ఒకటి శాతాలు, భిన్నాలు, నిష్పత్తి. ఈ మూడు వచ్చాయంటే ఖచ్చితంగా పోల్చాలంటే ఖచ్చితంగా వాటి మధ్యలో ఏదో ఒక కామన్ పాయింట్ ఉండాలి. ఆ కామన్ పాయింట్ డిస్టెన్స్ అవుతుంది. దట్స్ ఇట్ ఇస్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ స్పీడ్ యాజ్ ఎ కంపేర్డ్ బై ఫ్రాక్షన్, యాజ్ ఎ కంపేర్డ్ బై పర్సంటేజ్, యాజ్ కంపేర్డ్ బై రేషియో, indirectly a distance is constant with respect of time also. In any cases, if speed are mentioned in fraction or mentioned in percentage or mentioned in ratio, directly or indirectly basically distance is a constant with respect of time reciprocal function. So remember, English medium background students, listen carefully. In any cases, either speed definitely if speed mention in fraction, mention in percentage and mention in ratio, directly or indirectly definitely distance is constant with respect of reciprocal of time function. So this is the first cases. Second cases, so if time also, so speed and time ఉంటుంది కదా, స్పీడ్ చెప్పినప్పుడు టైం కూడా చెప్తాడు. if time also measured in fraction, time also measured in percentage, time also measured in ratio, directly or indirectly distance is constant with reciprocal of speed. Okay, clear it is. So అంటే ఏం చెప్తున్నాను? if speed or time, either speed or time mention in fraction, mention in percentage, mention in ratio, directly or indirectly distance is constant. Clear my guy? So therefore this is a very very important. Okay, తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్తగా వినండి. వేగాన్ని కానీ కాలాన్ని కానీ నిష్పత్తితో, భిన్నంతో, శాతంతో కనుక చెప్పినట్లయితే అక్కడ దూరము స్థిరంగా ఉంటుంది. వేగాన్ని కానీ కాలాన్ని కానీ దీంతో చెప్పినప్పుడు నిష్పత్తి, తర్వాత భిన్నాలు, తర్వాత శాతాలు, ఈ మూడిట్లో కనుక ఈ రెండు వాల్యూస్ కనుక ఇచ్చినట్లయితే 100% డిస్టెన్స్ కాన్స్టెంట్, దూరం స్థిరంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ద ఫస్ట్ two cases are easily captured from the question, but the third case is not easily captured from the question. That's why I previously mentioned, if speed and time is mentioned in a ratio, mentioned in percentage, mentioned in fraction, directly distance is constant with reciprocal of time. It's clear? And the second one, so this is a very important. తెలుగు మీడియం వాళ్ళు ఏం చెప్తున్నాను? వేగాన్ని కానీ కాలాన్ని కానీ శాతాలతో, నిష్పత్తితో, భిన్నాలతో చెప్పిన ప్రతి సందర్భాల్లో కూడా ఖచ్చితంగా దూరం అనేది స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే వేగము, కాలం విలోమానుపాతం ఉంటాయి. పోల్చినప్పుడు మాత్రమే అవి దూరం స్థిరంగా ఉంటాయి. కాబట్టి పోలిస్తేనే భిన్నాలు వస్తాయి, పోలిస్తేనే శాతాలు వస్తాయి, పోలిస్తేనే నిష్పత్తి వస్తాయి, లేకపోతే అవి రావు. సో దాట్ ఈస్ a main important point before digging into questions on this topic. And majorly ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ స్పీడ్ కంపల్సరీ రిఫ్లెక్ట్ ఆన్ చేంజ్ ఆఫ్ టైం. స్పీడ్ తగ్గిస్తే మనకు టైం పెరుగుతుంది, స్పీడ్ని పెంచితే టైం తగ్గుతుంది. అంటే ఖచ్చితంగా టైం తగ్గింది, ఎర్లీగా పోవడం, టైం పెరిగింది, లేట్గా పోవడం. అంటే చేంజ్ ఆఫ్ స్పీడ్ ఎఫెక్ట్ ఆన్ చేంజ్ ఆఫ్ టైం. సో చేంజ్ ఆఫ్ టైం ఎలా ఉంటుంది? ఎర్లీగా ఉంటుంది, లేట్ ఉంటుంది. ఎర్లీ అంటే 1 అవర్లో వెళ్ళేది మనం 40 మినిట్స్లో వెళ్ళాం, అంటే 20 మినిట్స్ ఎర్లీ, అంటే తీసేస్తున్నాం. ఎర్లీ అంటే మైనస్ చేయాలి, యూ షుడ్ హావ్ టు డూ మైనస్ బికాస్ యూ రీచ్డ్ బిఫోర్ ఆఫ్ అరైవింగ్ టైం. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ వన్, లేట్. So if you decrease the speed, it definitely affect on the duration of the time or the journey time duration. That's a very important. So if you decrease the speed, it affect on the journey time. It will increase the journey time. Either you can definitely take compulsory some more extra time than as usual time and exact time. And exact time కన్నా ఎక్కువ టైం తీసుకుంటావు, దాన్ని మనము లేట్ అని అనడం జరుగుతుంది. So this is a
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎర్లీగా వెళ్తే మనం ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. అది లేట్గా వెళ్తే ఏం చేస్తాం, మనము బేసిక్గా అడిషన్ చేయాలంటే ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాం. ఎక్స్ట్రా మీన్స్ అడిషన్. సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే వేగాన్ని కనుక నువ్వు మారుస్తున్నావో ఆ వేగాన్ని మార్చినప్పుడు ఖచ్చితంగా దూరం స్థిరంగానే ఉంటుంది. ఆ దూరం స్థిరంగా ఉన్నప్పుడు వేగాన్ని మార్చినట్లయితే కాలం కూడా ఆటోమేటిక్గా మారుతుంది. వేగం పెరిగితే వెళ్ళాల్సిన కాలం తగ్గుతుంది, వేగం తగ్గితే వెళ్ళాల్సిన కాలం పెరుగుతుంది. అంటే లేట్ అంటే పెరగడం, ఎర్లీ అంటే తగ్గడం, త్వరగా వెళ్ళడం, ఆలస్యంగా వెళ్ళడం. త్వరగా అంటే మైనస్ అవుతుంది, ఆలస్యంగా వెళ్ళడం అంటే ప్లస్ అవుతుంది. సో దిస్ ఇస్ అ బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ before doing these questions. Okay, this is very important. Sir, how many models are happening in this examination? So there are the basically 4 major models are happened. The first model, if speed and distance is given, ఫస్ట్ ఏంటి, స్పీడ్ ఇస్తాడు, డిస్టెన్స్ కూడా ఇస్తాడు. సో స్పీడ్ ఇచ్చి డిస్టెన్స్ ఇచ్చి కండిషన్ పెడతాడు, టైం కండిషన్ పెడతాడు. ఇది ఒక ఫస్ట్ మోడల్. దిస్ ఇస్ అ రెగ్యులర్ మోడల్ ఆల్సో. దిస్ ఇస్ అ రెగ్యులర్ మోడల్. ఇట్ అవైలబుల్ ఇన్ ఆల్ టెక్స్ట్ బుక్స్. ఓకే, ద రిమైనింగ్ మోడల్స్ sometimes are, some books are having, some books are not having, especially and third and fourth is not having in the textbooks. Okay, the second case is speed and change time is given. ఇక్కడ స్పీడ్ ఎలా చేంజ్ అయిందో చెప్తాడు, టైం ఎలా చేంజ్ అయిందో చెప్తాడు, బేసిక్గా డిస్టెన్స్ కనుక్కోమంటాడు. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు పైన డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి టైం కనుక్కోమంటాడు, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు కాబట్టి డిస్టెన్స్ కనుక్కోమంటాడు. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ టర్మ్ ఏం మిస్ అయింది, టైం మిస్ అయింది, టైం కనుక్కోమంటాడు. ఇక్కడ ఏం మిస్ అయింది, డిస్టెన్స్ మిస్ అయింది, డిస్టెన్స్ కనుక్కోమంటాడు. ఓకే, సో దట్స్ అ మెయిన్ ఇంపార్టెంట్. లేదా అంటే ఫాస్ట్ అంటాడు, స్లో అంటాడు, అంటే అక్యురేట్ స్పీడ్ కనుక్కోమంటాడు. అంటే వేగంగా వెళ్ళే వేగం ఇచ్చాడు, ఆలస్యంగా వెళ్ళే వేగం ఇచ్చాడు, ఖచ్చిత వేగం కనుక్కోమంటాడు. అదన్నా అయి ఉంటుంది మనకు. ఓకే, అండ్ థర్డ్ వన్, ఇఫ్ స్పీడ్ అండ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ గివెన్. స్పీడ్ అండ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్తాడు. ఆ స్పీడ్ అండ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా డిస్టెన్స్ కనుక్కోమంటాడు, లేదా ఎగ్జాక్ట్ స్పీడ్ కనుక్కోమంటాడు, లేదా ఎగ్జాక్ట్ టైం కనుక్కోమంటాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ ఫోర్త్ వన్, లాస్ట్ వన్ ఇస్ ఇఫ్ ఫ్రాక్షన్ రేషియో ఆఫ్ స్పీడ్ అండ్ చేంజ్ టైమ్ ఈస్ గివెన్. అంటే ఫోర్త్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్పీడ్ని కనుక మనకి ఫ్రాక్షన్లో చెప్పినా, లేదా రేషియోలో చెప్పినా, లేదా పర్సంటేజ్లో చెప్పినా, అక్కడ చేంజ్ టైం ఇస్తాడు, అక్యురేట్ టైం కనుక్కోమంటాడు, అక్యురేట్ డిస్టెన్స్ కనుక్కోమంటాడు. అక్యురేట్ డిస్టెన్స్ కనుక్కోమంటే అక్యురేట్ స్పీడ్ ఇచ్చి అక్యురేట్ డిస్టెన్స్ కనుక్కోమంటాడు. దీస్ ఆర్ ద బేసిక్ కంపల్సరీ క్వశ్చన్ ఇన్ చేంజ్ టైమ్ ఆఫ్ స్పీడ్ అండ్ చేంజ్ టైమ్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ చేంజ్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ జర్నీ అండ్ చేంజ్ స్పీడ్. అంటే వేగాన్ని మార్చి కాలాన్ని మార్చి ఇచ్చినప్పుడు, దూరం స్థిరంగా ఉన్నప్పుడు బేసిక్గా మీకు వచ్చే క్వశ్చన్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వీ షుడ్ హావ్ టు కవర్ ఇన్ చేంజ్ speed with respect to change time to find a distance of the question. Okay, I hope you understand. Let's dig into the number of 9 questions. All these 9 questions are precisely in the previous year question. Let's get into the first question. Let's get to the first question, and the change speed and change time is given. Let's go to the question. Let us discuss about the previous year 9 number of questions which are very important, which is depend on the we discussed concept. Okay, depend on the discussed concept. Okay, so let's go for this one. Okay, let's dig into the question. The first question is, if a man walks 20 kilometers in a 5 kmph, at 5 kmph, if a man walks at 20 kilometers at 5 kmph, he will be late by 40 minutes. If he walks at 8 kmph, how early from the fixed time will he reach? Look at the question. If a man walks with generally 20 kilometers with respect of 5 kmph, but when he traveled with 5 kmph, he was also late by 40 minutes. But we decided to travel with 8 kmph, he reached as early as an actual time. What is the early time than actual time? So that's a very important question. Okay, ఒక మనిషి గంటకి 5 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్లు నడిస్తే 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అదే దూరాన్ని వాడు 8 కిలోమీటర్ల వేగంతో నడిస్తే ఎంత ముందుగా చేరుకుంటాడు అంటున్నాడు క్వశ్చన్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ని ఫస్ట్ మనం వి డిస్కస్ ఇన్ నార్మల్ మెథడ్ ఆల్సో. సో నార్మల్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. సో హౌ టు ఆన్సర్ దిస్ నార్మల్ మెథడ్ ఇట్ ఇస్ బేసికలీ ఇక్కడ మనకు క్వశ్చన్లో మనకు డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా డిస్టెన్స్ ఈజ్ హౌ మెనీ కిలోమీటర్స్ ఇస్ గివెన్ 20 kilometers అండ్ స్పీడ్ ఈజ్ హౌ మెనీ కిలోమీటర్స్ ఆర్ గివెన్ 5 kmph. ఓకే, క్లియర్? ఎస్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్ విచ్ ఆల్రెడీ స్పెషల్లీ మెన్షన్. దేర్ ఫర్ ఇప్పుడు మనకు టైమ్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా టైమ్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాస్తాము, డిస్టెన్స్ బై స్పీడ్ రాసుకుంటాం కాబట్టి సో 20 divided by 5 it get a 4 hours. Okay, 4 hours. బట్ ఈ 4 అవర్స్లో మనోడు ఆల్రెడీ 40 minutes లేట్ ఉన్నాడు కాబట్టి మనోడు ఈ షుడ్ హావ్ టు ఫైండ్ యాక్చువల్ టైం కనుక్కోమంటున్నాడు. సో యాక్చువల్ టైం అంటే ఇది 40 minutes లేట్ ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనోడు 3 hours 20 minutes తీసుకున్నట్టు. బికాస్ మనోడు 4 hours వెళ్ళాడంటే 40 minutes లేట్గా వెళ్ళాడు.
యాక్చువల్లీ మనోడు తీసుకోవాల్సిన టైం 3 hours 20 minutes, కానీ 40 minutes లేట్ వెళ్ళాడు కాబట్టి ఇట్ టేక్స్ 3 hours 20 minutes. ఓకే, సో దిస్ అ క్వశ్చన్. ఇప్పుడు అదే డిస్టెన్స్ని 8 km వెళ్తే మనకి ఎంత అవుతుందంటే 2 hours 30 minutes అవుతుంది. సో 2 hours 30 minutes. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా ఎర్లీగా వెళ్ళాడంటే 50 minutes ఎర్లీగా వెళ్ళాడు. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? 50 minutes ఈజ్ ఎర్లీ. సో ఇప్పుడు యాక్చువల్ టైం అంటే మనోడు 20 kilometersని 8తో వెళ్తే బేసిక్గా టైం ఎంత పడుతుంది అంటే 2 hours 30 minutes పడుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ 20/8 అంటే బేసిక్గా 5.5 అంటే 2.5 hours అంటే 2 hours 30 minutes. సో 3 hours 20 minutesకి 2 hours 30 minutesకి గ్యాప్ of 50 minutes. The same question we're going to solve within a concept. Okay, what is a concept is? Let's discuss about here. The distance is basically 20 kilometers. So first speed ni chusinattlaithe speeds manaku 5:8 unte బేసిక్గా టైం ఎలా అవుతుందంటే రివర్స్ అవుతుంది. బేసిక్గా 8 and 5 అవుతాయి. క్లియర్ ఇట్ ఇస్? సో దేర్ ఫార్ క్వశ్చన్ నేను ఏం కనుక్కోమన్నాడు? బేసిక్గా టైం కనుక్కోమన్నాడు కాబట్టి టైంలో చేంజ్ తీసుకుందాం. సో టైంలో చేంజ్ తీసుకుందామంటే బేసిక్గా డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది కాబట్టి సో డిస్టెన్స్ ఇక్కడ టైం యొక్క ఫస్ట్ టైం మనకు 1/8 అయితే సెకండ్ టైం మనకు 1/5 అవుతుంది. ఓకే, క్లియర్ ఇట్ ఇస్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే బేసిక్గా ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ రేషియో 5:8 అయితే టైం రేషియో ఎంత అవుతుంది? 8:5 అవుతుంది. బేసిక్గా డిస్టెన్స్ ఎంత? టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. మనకు ఏం చేస్తున్నాను? ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ టైం. సో వాట్ ఇస్ ద ఎల్సిఎం ఈస్ 40. సో 40 అంటే బేసిక్గా మనకి ఏమవుతుంది? 8 how many times 40? 5 times. అండ్ 5 how many times? 8 times. క్లియర్ ఇట్ ఇస్? ఎస్. 20 ఇంటూ సో గ్యాప్ ఎంత వస్తుంది మనకు? 3/40 ఇంటూ బేసిక్గా 40 అంటే మనం హవర్స్లో మార్చుకుంటే డివైడ్ బై 60 వేస్తాం. డివైడ్ బై 60 అయితే ఇంటూ అవుతుంది, ఇంటూ 60 అవుతుంది. సో 20 how many times? 2 times. 2 how many times? 30 times. So 30 is how much? 90 minutes. ఓకే, -90. ఆల్రెడీ మనోడు ఎన్ని మినిట్స్ లేటు? 40 minutes లేటు. మరి 90లోకి వెళ్ళి మనకు -90 40 పోతే -50 వస్తుంది. మైనస్ అంటే ఎర్లీ, అంటే మనోడు యాక్చువల్ టైం కన్నా ఎన్ని మినిట్స్ ఎర్లీ అంటే 50 minutes ఎర్లీగా వెళ్తాడని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో గెట్ మై పాయింట్. సో ఇక్కడ క్వశ్చన్ గుర్తుపెట్టుకొని మీకు అర్థం కావాలని ఐ రిప్రజెంట్ ఆల్ వాల్యూస్. హియర్ డిస్టెన్స్ ఇస్ హౌ మెనీ కిలోమీటర్స్? 20 kilometers. సో స్పీడ్ కాన్స్టెంట్, ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ అండ్ టైమ్ ఆర్ విచ్ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. అంటే ఎగ్జామ్లో నువ్వు ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకొస్తున్న మేజర్ పాయింట్. ఇక్కడ టైం ఏమవుతుంది? 1/8 అవుతుంది. ఇక్కడ టైం ఏమవుతుంది? 1/5 అవుతుంది. గ్యాప్ ఎంత అంటే మనకి ఎల్సిఎం 40 అవుతుంది. గ్యాప్ ఎంత? 3. -3/40. సో ఇక్కడ మనకి ఎంత ఇస్తున్నాము? ఇంటూ 20 kilometers. బికాస్ మనకు టైం డిస్టెన్స్ ఉంది కాబట్టి 20. సో చేస్తే ఇక్కడ మనకు వచ్చింది -90 వచ్చింది. బట్ మనడు ఈ 90లో ఆల్రెడీ 40 minutes లేట్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే 90కి 40కి మధ్యలో గ్యాప్ 50 minutes. అంటే మనోడు యాక్చువల్ టైంకి ఎన్ని మినిట్స్ ఎర్లీ అవుతుంది? 50 minutes ఎర్లీగా అవుతున్నాడు. సో ఈ విధంగా దీన్ని ఈజీగా మనం బేసిక్గా సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఇఫ్ ఎ మ్యాన్ రిడ్యూసెస్ హిస్ స్పీడ్ టు 2/3. ఇక్కడ చూడండి, సో ఈ స్పీడ్ ఈజ్ మెన్షన్ ఇన్ ఫ్రాక్షన్. స్పీడ్ ఈజ్ మెన్షన్ ఇన్ ఫ్రాక్షన్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఇక్కడ మనకు బేసిక్గా ఫ్రాక్షన్లో చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకు ఫ్రాక్షన్ చెప్పాడు. ఇఫ్ ఎ మ్యాన్ రెడ్యూసెస్ స్పీడ్ బై 2/3, it takes 1 hour more walking in certain distance. 1 hour more in walking certain distance. The time to cover the distance with a normal speed is. ఒక మనిషి తన నడిచే వేగాన్ని 2/3 వంతు తగ్గించినట్లయితే అతను 1 గంట ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఆయన సాధారణ వేగంతో ప్రయాణిస్తే ఇక్కడ మనకు పట్టే సమయం ఎంత అంటున్నాడు. ఇక్కడ కూడా డిస్టెన్స్ కాన్స్టెంట్. ఇప్పుడు చూద్దాం, జనరల్గా క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు యాక్చువల్ డిస్టెన్స్ d అనుకుందాం, యాక్చువల్ స్పీడ్ని s అనుకుందాం, యాక్చువల్ టైం t అనుకుందాం. మనకు తెలిసిన విషయం ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ బేసిక్గా మనకు తెలిసింది ఏంటిది? స్పీడ్ ఇంటూ టైం. ఇది మనకు తెలిసిన ఫంక్షన్ కదా, ఎస్. మరి ఇప్పుడు ఇదే డిస్టెన్స్ని వాడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 2/3 స్పీడ్తో వెళ్తున్నాడు. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 2/3 స్పీడ్. మరి మనడు కరెక్ట్ టైంకి వెళ్ళాడంటే లేదు, అన్నిటికన్నా ఎక్కువ ఎన్ని అవర్స్ తీసుకున్నాడు? 1 hour ఎక్కువ తీసుకున్నాడు. 1 hour ఎక్కువ తీసుకుంటే ఏం చెప్పాను? ప్లస్ చేయాలి. యాక్చువల్లీ డిస్టెన్స్ అంటే ఇదండి, స్పీడ్ ఇంటూ టైం. కానీ మనడు స్పీడ్ ఎంత వెళ్తున్నాడు? 2/3 వెళ్తున్నాడు. అప్పుడు యాక్చువల్ టైం ఏంటిది? ఉండాల్సిన దానికన్నా 1 hour ఎక్కువ అవుతుంది. మరి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ రెండు కూడా ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. దేర్ఫోర్ సేమ్ ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ s into t is equal to బేసిక్గా 2/3 టైం ఇంటూ సో 2/3 స్పీడ్ ఇంటూ టైం ప్లస్ 1 అవుతుంది. ఓకే, సో s క్యాన్సల్. దేర్ఫోర్ 3t is equal to 2t plus
2 hours అవుతుంది. therefore t is equal to 2 hours. t అంటే యాక్చువల్ టైం. సో యాక్చువల్ టైం ఈజ్ 2 hours. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అంటే ఇది నార్మల్గా సాల్వ్ చేస్తే ఈ విధంగా మన ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ నార్మల్ మెథడ్. యాక్చువల్ డిస్టెన్స్ అనుకుంటాం, యాక్చువల్ స్పీడ్ అనుకుంటాం, యాక్చువల్ టైం అనుకొని సాల్వ్ చేస్తూ ఉంటాం. ఇది మనం నార్మల్గా చేసే విధానం. సో ఇది బేసిక్గా ఇక్కడ గుర్తుపెట్టుకొస్తున్న మేజర్ పాయింట్ ఇది. ఓకే, యాక్చువల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ యాక్చువల్ స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు డిస్టెన్స్ అదే ఉంది కానీ స్పీడ్ మాడిఫై అయింది, అంటే ఇప్పుడు టైం కూడా మాడిఫై అవుతుంది. సో అది తీసుకొని రెండింటిని కంపేర్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరిగింది. ఓకే, మరి ఇదే క్వశ్చన్ని వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ కాన్సెప్ట్ ఆల్సో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో స్పీడ్ రేషియోస్ ఇవ్వడం జరిగింది. సో 2/3 అంటున్నాడు. స్పీడ్ 2/3 అయితే ఇప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ విచ్ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. స్పీడ్ 2/3 అయితే టైం ఏమవుతుంది? 3/2 అవుతుంది. ఎంత అవుతుంది? 3/2. సో ఇక్కడ చూడండి, 2 నుంచి 3 అంటే ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాడు? 1 పార్ట్స్. మరి 1 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ హౌ మెనీ అవర్స్? 1 అవర్. ఓకే, 1 అవర్. ఎప్పుడు కూడా డినామినేటర్ని యాక్చువల్ టైం అంటాం. డినామినేటర్ని ఎప్పుడు కూడా యాక్చువల్ టైం అంటాం. సో డినామినేటర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్కి 1 అవర్ అయితే 2 పార్ట్స్కి ఎన్ని అవర్స్ అవుతాయి? 2 అవర్స్ అవుతాయి. సో విత్ సింపుల్ కాన్సెప్ట్ ఇన్ జస్ట్ 1 లైన్ మెథడ్ ఆల్సో. ఓకే, ఈ విధంగా 1 లైన్లో మీరు ఈజీగా ఆన్సర్స్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇలా డిస్టెన్స్ కాన్స్టెంట్ ఎలా గుర్తుపడంటే ఇక్కడ స్పీడ్ని మనకు ఎలా చెప్పాడు? ఫ్రాక్షన్లో చెప్పాడు. సో ఇట్స్ బేసికలీ మెన్షన్ స్పీడ్ ఇన్ విచ్ ఫామ్? ఫ్రాక్షన్ ఫామ్. సో ఫ్రాక్షన్ ఫామ్లో చెప్పాడు. సో ఫ్రాక్షన్ ఫామ్లో చెప్తే ఖచ్చితంగా జనరల్గా ఏం కాన్స్టెంట్ ఉంటుంది? డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. ఓకే, స్పీడ్ని కనుక పర్సెంటేజ్లో చెప్పినా, ఫ్రాక్షన్లో చెప్పినా, రేషియోలో చెప్పినా డైరెక్ట్లీ డిస్టెన్స్ అనేది మనకు కాన్స్టెంట్ అవుతుంది. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ అండ్ టైం ఏ ప్రపోర్షన్ ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి. మనకు స్పీడ్ అనేది 2/3 అవుతే బేసిక్గా టైం ఏమవుతుంది? 3/2 అవుతుంది. యాక్చువల్ డినామినేటర్ ఎప్పుడు యాక్చువల్ వాల్యూ అంటాం. యాక్చువల్ 2 పార్ట్స్ పట్టాలి, మనోడికి 3 పార్ట్స్ పట్టాయి, అంటే 1 పార్ట్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. మరి 1 పార్ట్కి 1 అవర్ అయితే యాక్చువల్ టైం 2 పార్ట్స్. 2 పార్ట్స్కి ఎన్ని అవర్స్ అవుతుంది? 2 అవర్స్ అవుతుంది. సో ఈ విధంగా దీని ఆన్సర్ని మీరు జస్ట్గా 1 లైన్లో సాల్వ్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెట్స్ డిస్క్ ఇంటూ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ రైడ్స్ on bicycle at 8 km and reaches his school 2.5 minutes later, and the next day he increases his speed 10 km and reaches school 5 minutes early. How far is the school from the house? ఒక విద్యార్థి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో సైకిల్పై ప్రయాణించిన తన పాఠశాలకు 2.5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. మరుసటి రోజు అతను తన వేగాన్ని 10 కిలోమీటర్లకు పెంచిన 5 నిమిషాల ముందుగా పాఠశాల చేరుకుంటాడు. అయినా ఇంటి నుండి పాఠశాలకు ఎంత దూరంలో ఉంది? ఓకే, ఈ క్వశ్చన్లో మనకు జనరల్గా చూడండి, బేసిక్గా స్కూల్ నుంచి అంటే హోమ్ నుంచి స్కూల్కి డిస్టెన్స్ ఎలా ఉందంటే కాన్స్టెంట్గా ఉంటుంది. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో మనడు ఫస్ట్ స్పీడ్ మనడు 8 km/h వెళ్తే మనడు లేట్గా వెళ్ళిండు, అంటే లేట్గా అంటే ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు 2.5 minutes. ఓకే, 2.5 minutes. అదే వాడు మనడు 10 km/h వెళ్ళిండు. సో 10 km/h వెళ్తే మనడు జనరల్గా ఎర్లీగా వెళ్ళిండు. ఎన్ని మినిట్స్ ఎర్లీగా వెళ్ళిండు? 5 minutes ఎర్లీగా వెళ్ళిండు. ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు దీన్ని నార్మల్ సాల్వ్ చేద్దాం. సో డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్పీడ్ ఎంత? 8 km/h. మరి యాక్చువల్ టైం అనుకుందాం 3 hours అనుకుందాం. మనడు ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్ళిండు? 2.5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళిండు. సెకండ్ రోజు చూద్దాం. 10 km/h వెళ్ళిండు. యాక్చువల్ టైం కన్నా ఎన్ని నిమిషాలు ముందు వెళ్ళిండు? 5 minutes ముందు వెళ్ళిండు. మరి ఈ రెండు కేసులో డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి రెండింటిని కంపేర్ చేస్తే మనకు 8 × t ప్లస్, ఓకే, సింప్లిఫై చేస్తే 2.5 అంటే 5/2. 5/2 అంటే 20 minutes. 5/2 అంటే ఎన్ని మినిట్స్ మనకు? 20 minutes. ఓకే, క్లియర్. ఎస్, దేర్ఫోర్ దిస్ ఇస్ 10t ఈజ్ మైనస్ 50 అవుతుంది. మరి 10tలోకి వెళ్ళి 80 పోతే మనకు 2t వస్తుంది. ఓకే, దేర్ఫోర్ ఈజ్ ఈక్వల్ టు 70 minutes వస్తుంది. దేర్ఫోర్ టైమ్ ఈజ్ ఈక్వల్ ఎన్ని మినిట్స్ వస్తుంటుందో మనకు 35 minutes వస్తుంది. ఎన్ని మినిట్స్ వస్తుంది? 35 minutes. అంటే యాక్చువల్ మనకు ఎన్ని మినిట్స్ వచ్చింది? 35 minutes వచ్చింది. ఎన్ని మినిట్స్ వచ్చింది? 35 minutes. ఇప్పుడు మనడు క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు? దూరంగా కనుక్కోమంటున్నాడు. సో ఈ ఫైండ్ అబౌట్ ద డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్, బేసిక్గా మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటిది? స్పీడ్ ఇంటూ టైం. ఓకే, స్పీడ్ ఇంటూ టైం. సో మనడు ఫస్ట్ స్పీడ్ 8తో వెళ్తున్నాడు, 8 km/h వెళ్తున్నాడు. ఓకే, 8 km/h వెళ్తున్నాడు. క్లియర్. ఎస్, మనడు 8 km/h వెళ్తే జనరల్ ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు? 2.5 minutes. యాక్చువల్ టైం 35. అంటే 35 అంటే మనడు తీసుకున్న టైం ఎంత అవుతుందంటే 37.5 minutes అవుతుంది. 37.5 minutes అవుతుంది. ఓకే, దిస్ ఇస్. సో షార్ట్కట్లో తొందరగా సాల్వ్ చేయాలంటే దీన్ని ఆఫ్ చేస్తే ఇది డబుల్ చేయాలి. 37 75 minutes. 75 minutes హౌలో మార్క్స్ ఉంటే డివైడ్ బై 60 అవుతుంది. 4 how many times? 15 times. 15 how many times? 5 times. Therefore, what's your answer? 5 kilometers. So which option is right answer? Option third one is the right answer. So ఇప్పుడు మీరు నార్మల్ సాల్వ్ చేస్తే
ఇదంతా సాల్వ్ చేయాలి, బట్ నాట్ రిక్వైర్డ్, వి గో త్రూ ద కాన్సెప్ట్ ఆల్సో. స్పీడ్లో చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ స్పీడ్ మనకు 8 kmph అనడం జరిగింది. దిస్ ఇస్ 8 kmph. అండ్ నెక్స్ట్ స్పీడ్ ఎంత అన్నాడు, 10 kmph అన్నాడు. ఎంత అన్నాడు, 10 kmph అన్నాడు. ఓకే, క్లియర్ ఎస్. సో జాగ్రత్తనండి. సో 10 kmph అండ్ 8 kmph. వాట్ ఇస్ రేషియో ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇది ఎంత అవుతుంది బేసిక్గా, సో 2 4s 2 5s. వాట్ ఇస్ ద స్పీడ్ రేషియో, 4:5 అవుతుంది. వాట్ ఇస్ స్పీడ్ రేషియో, 4:5. ఇప్పుడు నేను టైం రేషియో కనుక్కుంటాను. స్పీడ్ అండ్ టైమ్ ఆర్ విచ్ ప్రపోర్షన్, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. అంటే మనకి ఏమొస్తుంది, 5:4 వస్తుంది. క్లియర్ ఎస్ ఎస్. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి 5:4. మరి టైం గ్యాప్ ఎంత అంటే 1 part. టైం గ్యాప్ ఎంత అంటే 1 part టైం గ్యాప్ ఉంది. చూద్దాం. సో ఇక్కడ స్కూల్కి లేట్ ఎంత వెళ్ళిండు, 2.5 minutes లేట్గా వెళ్ళిండు. అండ్ ఎంత ఎర్లీగా వెళ్ళిండు, 5 minutes ఎర్లీగా వెళ్ళిండు. సో టైం గ్యాప్ కనుక మనం, గ్యాప్ అంటే డిఫరెన్స్ అంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. మరి టైం గ్యాప్ ఎన్ని మినిట్స్ అంటే 7.5 minutes. టైం గ్యాప్ ఎంత, 7.5 minutes. మరి ఇక్కడ టైం గ్యాప్ 5 parts ఉంది, ఇక్కడ 4 parts ఉంది. మరి టైం గ్యాప్ ఎన్ని పార్ట్స్, 1 part. మరి 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 7.5 minutes ఉంది. మరి డిస్టెన్స్ అంటే బేసిక్గా మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. అంటే దీన్ని ఇంటూ చేయాలి. 8 kmph. ఇక్కడ 5 parts ఉంది. ఓకే, దేర్ ఫర్ ఎస్. మరి 8 ఇంటూ 1 part ఎంత ఉంది మనకు, సో 7.5. 5 parts అంటే 5 ఇంటూ 7.5. హవర్లో మార్చుకున్న డివైడ్ బై 60 minutes. ఇక్కడ మినిట్స్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏమవుతుంది, హవర్లోకి మారిపోయింది. క్లియర్ ఎస్. సో క్యాలిక్యులేషన్ తొందర రావాలంటే దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే 4 ఇంటూ 5, దీని డబుల్ వేస్తే ఎంత అవుతుంది, 15 అవుతుంది. డివైడ్ బై 60. 15 how many times, 4 times. 4 cancel. Therefore what is the distance of the question is 5 kilometers. So which option is right answer, option third is the right. అంటే without doing any formula, ఏ ఫార్ములా లేకుండా జస్ట్ మీరు ఆన్సర్ని జస్ట్ విత్ ఇన్ షార్ట్ 2 lines మీరు ఆన్సర్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దిస్ ఇస్ అ వే టు డూ ద క్వశ్చన్. జనరల్ చూడండి, మనడు 8 kmph వెళ్తే 2.5 minutes లేట్గా వెళ్తాడు. 10 kmph వెళ్తే 5 minutes ఎర్లీగా పోతాడు. టైం గ్యాప్ ఏంటంటే, గ్యాప్ అంటే డిఫరెన్స్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో 2.5 5 minutes మధ్యలో గ్యాప్ ఎంత, 7.5 minutes అవుతుంది. దేర్ ఫోర్ ఇక్కడ టైం గ్యాప్, ఇక్కడ 5 parts ఉంది, ఇక్కడ 4 parts ఉంది. టైం గ్యాప్ ఎన్ని పార్ట్స్, 1 part. 1 part ఈజ్ ఈక్వల్ 7.5 minutes అవుతుంది. జనరల్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఇంటూ టైం అంటున్నాం కాబట్టి 8 ఇంటూ 5 parts. ఇప్పుడు 8 ఇంటూ 5, 1 part ఈజ్ ఈక్వల్ 7.5. 5 parts అంటే 5 ఇంటూ 7.5. హవర్లో మార్చుకున్న డివైడ్ బై 60. సో దీన్ని ఆఫ్ చేస్తే 4, డబుల్ వేస్తే 15. డివైడ్ బై 60 అంటే దేర్ ఫోర్ వీ సింప్లిఫై ద క్వశ్చన్ విత్ గెటింగ్ ద ఆన్సర్ ఆఫ్ 5 kilometers. ఓకే, ఆప్షన్ రైట్ ఆన్సర్. సో మీరు సెకండ్ నుంచి కూడా సాల్వ్ చేయొచ్చు. 10 ఇంటూ 4 ఇంటూ 7.5 బై డివైడ్ బై 60 చేసినా యూ కూడా 5 kilometers అవర్ వస్తుంది. 5 kilometers వస్తుంది. సో దిస్ అ వే టు డూ ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఐ హోప్ యూ ఎంజాయ్. లెట్స్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Let us discuss about the next question, and this is much complicated question, and it's not possible to answer within 2 to 3 lines. And how to answer this question within short concept also furtherly, and we discuss in concept also. Okay, and we discuss a traditional method also. Let us go for the question. A man covered certain distance at a certain speed. Had he increased or had he moved 3 kmph faster, he would have taken 40 minutes less. If he had moved 2 kmph slower, he would have taken 40 minutes more. So the distance is so a man covered certain distance at a certain speed. Had he moved 3 kmph faster, he would have taken 40 minutes less. If he had moved 2 kmph slower, he would have taken 40 minutes more. The distance between. ఒక వ్యక్తి కొంత దూరాన్ని కొంత వేగంతో వెళ్తాడు. వేగాన్ని 3 kmph పెంచినట్లయితే 40 నిమిషాలు ముందుగా వెళ్తాడు. వేగాన్ని 2 kmph తగ్గించినట్లయితే 40 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, దేర్ఫోర్ దిస్ క్వశ్చన్ జనరల్గా మనకి ఇక్కడ క్వశ్చన్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి వేరియేషన్ ఎక్కడ వచ్చింది, టైం వచ్చింది. మరి స్పీడ్ అండ్ టైం ఏ ప్రపోర్షన్ ఉంటాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటాయి. అంటే యాక్చువల్ స్పీడ్ మనం తీసుకున్నట్లయితే యాక్చువల్ స్పీడ్ మనకు బేసిక్గా చూడండి. సో యాక్చువల్ స్పీడ్ 1/s. ఇప్పుడు మనడు 1/s వెళ్ళట్లేదు. ఈ 1/sలో చూసినట్లయితే ఈ 1/sలో మనడు ఎంత స్పీడ్ పెంచాడు, 1/s+3 స్పీడ్ పెంచడం జరిగింది. ఓకే, స్పీడ్ పెంచడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకొస్తున్న మేజర్. సో జనరల్గా టైమ్ అండ్ స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి యాక్చువల్ స్పీడ్ మనకు జనరల్ చూడండి ఇక్కడ డిస్టెన్స్ అనేది బేసిక్గా కాన్స్టెంట్. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి యాక్చువల్ స్పీడ్ మనకు యాక్చువల్ స్పీడ్ యొక్క రెసిప్రోకల్ టైం అవుతుంది. అంటే యాక్చువల్ టైం 1/s అవుతుంది. యాక్చువల్ టైం 1/s అవుతుంది. మరి ఇప్పుడు ఈ టైంలో మనకు జనరల్గా ఈ స్పీడ్ ఎంత పెంచాడు, 3 kmph పెంచాడు. అంటే టైం తగ్గుతుంది మనకు. అంటే మరి టైం గ్యాప్ ఎంత, 40 minutes. 40 minutes అంటే మనకి ఎంత, 2/3 hour. 40 minutes అంటే ఎంత, 2/3 hour. ఓకే, నెక్స్ట్
మనడు యాక్చువల్ స్పీడ్లో 2 kmph తగ్గించాడు, ఇది చేంజ్ చేసిన స్పీడ్. ఇప్పుడు యాక్చువల్ స్పీడ్ ఎంత 1/s టైం రెసిప్రోకల్. ఇది కూడా మనకు టైం గ్యాప్ ఎంత 2/3 hours. చూడండి ఈ రెండు ఫంక్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి రెండింటిని ఈక్వలైజ్ చేస్తే చూడండి ఇక్కడ ఎల్సిఎం చేస్తే s × s+3 వస్తుంది. సో s × s+3 చేస్తే వి గెట్ s+3 ఇయర్ s ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది s × s-2 అవుతుంది. వి గెట్ s ఓకే వి గెట్ s minus of s plus 2 అవుతుంది. ఓకే therefore s cancel plus minus cancel, therefore 3 × s 3s minus 6 is equal to 2 × s 2s plus 6 అవుతుంది. సో 3s minus 2s s is equal how many kilometers 12 kmph. ఓకే సో వాట్ ఈస్ ద యాక్చువల్ స్పీడ్ 12 kmph is the actual speed. ఇప్పుడు మనకు యాక్చువల్ స్పీడ్ రావడం జరిగింది. ఓకే ఇప్పుడు స్పీడ్ని జనరల్ చూద్దాం. ఇప్పుడు జనరల్గా క్వశ్చన్ ఏమన్నాడంటే క్వశ్చన్లో ఈజ్ ప్రిసైస్లీ మెన్షన్ స్పీడ్ తగ్గిస్తున్నాడు. క్వశ్చన్లో స్పీడ్ మనకు చూసినట్లయితే ఏమంటున్నాడు 2 kmph 3 kmph పెంచాడు. సో 3 kmph పెడితే ఫస్ట్ స్పీడ్ ఎంత అవుతుంది 15 kmph అవుతుంది. 15 kmph అవుతుంది. సెకండ్ స్పీడ్ 2 kmph తగ్గించాడు, ఎంత అవుతుంది 10 kmph అవుతుంది. ఓకే 10 kmph అవుతుంది. మరి ఓకే సో ఇక్కడ రేషియో ఎంత అవుతుందంటే వి గెట్ రేషియో ఈస్ బేసికలీ 3:2. సో స్పీడ్ రేషియో 3:2 అయితే టైం రేషియో మనకు వచ్చేసి 2:3 అవుతుంది. ఓకే 2:3. ఓకే క్లియర్ ఎస్. మరి ఇక్కడ ఎర్లీగా ఎంతట 40 minutes ఎర్లీ 40 minutes లేట్ అన్నాడు. సో 40 minutes లేట్ 40 minutes ఎర్లీ. ఓకే దేర్ఫోర్ వాట్ ఈస్ ద టైం గ్యాప్ సో 18 minutes. సో 18 minutes అంటే మనం చేయాల్సిన టైం ఎంత అవుతుందంటే 4/3 hours అవుతాయి. దేర్ఫోర్ 15 2s are how much 30. So 30 into we get a 4/3 hours. So 3 how many times 10 times. Therefore what is the right answer 40 kilometers absolutely right answer. సో ఇది నార్మల్గా సాల్వ్ చేసిన మెథడ్. సో ఇది బేసిక్గా మనకు ఇది ఈక్వేషన్ బేస్ చేస్తే మనకు ఖచ్చితంగా అయితే టైం పడుతుంది. సో దిస్ ఇస్ బేసికలీ అ టైమ్ టేకింగ్ ప్రొసెసర్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే సో ఇది నార్మల్గా చేయాల్సిన మెథడ్ ఇది. ఈ నార్మల్ వేస్తే ఇంత టైం పడుతుంది మనకు. ఓకే మరి ఇదే క్వశ్చన్ని హౌ టు రెడ్యూస్ ఇన్ ఫాస్టర్ మెథడ్. ఫాస్టర్ మెథడ్లో ఏ విధంగా రెడ్యూస్ చేయొచ్చో చూద్దాం. ఓకే హౌ టు రెడ్యూస్ దిస్ ఆన్సర్ ఇన్ జస్ట్ సింపుల్ మెథడ్. ఓకే జనరల్ చూడండి ఇక్కడ లేట్ వెళ్ళినప్పుడు 40 minutes, ఎర్లీ వెళ్ళినప్పుడు 40 minutes. సో టైం గ్యాప్ ఎంత అంటే 18 minutes. 18 minutes అంటే టైంలో మార్చుకుంటే ఎంత అవుతుంది 4/3. ఓకే వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 4/3 is 12. సో దేర్ ఫోర్ స్పీడ్ని 12 parts అనుకుందాం. స్పీడ్ని 12 parts అంటే 3 parts వేస్తే స్పీడ్ ఎంత అవుతుంది 15 parts అవుతుంది. 2 parts ఎగ్జిస్ట్ స్పీడ్ 10 parts అవుతుంది. క్లియర్ ఎస్. దేర్ ఫోర్ జాగ్రత్తగానండి. వాట్ ఈస్ ద టైం గ్యాప్ 80ని మనం ఫ్రాక్షన్ రాసుకుంటే 4/3 వస్తుంది. వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 4/3 is 12. బికాస్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి సో మనము స్పీడ్ టైంని మనము కామన్ మెథడ్లో చేస్తే ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 4 and 3 12. సో 12 అనుకుంటున్నాం. ఇప్పుడు 3 kmph పెంచాను 15, 2 kmph తగ్గించాను 10 అవుతుంది. మరి ఇక్కడ రేషియో ఎంత వచ్చేస్తుంది మనకు సో టైం రేషియో స్పీడ్ రేషియో చూస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి సో దిస్ ఈజ్ అ బేసికలీ స్పీడ్ రేషియో. ఇది స్పీడ్ రేషియో. టైం రేషియో ఎంత అవుతుందో రివర్స్ అవుతుంది. సో రివర్స్ అంటే మనకు 2:3 అవుతుంది. క్లియర్ ఎస్. సో మరి 15 2s are how much 30. 15 2s are how much 30. మరి టైం గ్యాప్ ఎంత అన్నాడు 4/3 hours. 4/3 hours. దేర్ ఫోర్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ 40 kilometers అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో జస్ట్ మీరు ఆన్సర్ ఈ విధంగా 1 fraction ఆఫ్ లైన్లో చేయొచ్చు. వాట్ ఇస్ ద టైం గ్యాప్ 18 minutes. 18 minutes అంటే 4/3. వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 4/3 is 12. సో 12 అనుకుంటున్నాం కాబట్టి 3 kmph పెంచితే 15 km/h. 2 kmph తగ్గిస్తే 10 km/h. దేర్ ఫోర్ ఇక్కడ రేషియో నీకు ఎంత వస్తుందంటే నీకు 3:2 వస్తుంది. అది స్పీడ్ రేషియో కన్వర్ట్ చేస్తే 2:3 అవుతుంది. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం 15 2s are 30 అవుతుంది. మరి టైం గ్యాప్ ఎంత 4/3 hours. సో 4/3తో మల్టిప్లై చేస్తే వాట్ వి గెట్ ఆన్సర్ 40 kilometers అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా యూ జస్ట్ కీప్ ఇట్ ఇన్ ఆన్సర్ ఇన్ జస్ట్ 1 line ఆన్సర్. ఇది విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎల్సిఎం ఎందుకు చేసామంటే ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి we directly do answer this question just in 1 line also. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. ఓకే లెట్స్ డిస్కస్ అబౌట్ అదర్ క్వశ్చన్. ఎలానో చూద్దాం. ఎస్ ఇస్ ఈక్వల్ ఇక్కడ ఎంత అన్నాడు మనకు 40 kmph అన్నాడు. ఎస్ ఇస్ ఈక్వల్ ఎంత అన్నాడు 40 kmph అన్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఎంత అన్నాడు 50 kmph అన్నాడు. ఎంత అన్నాడు 50 kmph. ఓకే మరి 40 kmph వెళ్ళినప్పుడు ఎన్ని నిమిషాలు లేట్ 11 minutes లేట్. మరి 50 kmph వెళ్ళినప్పుడు ఎన్ని నిమిషాలు లేట్ 5 minutes లేట్. మరి ఇప్పుడు రెండింటి మధ్య టైం గ్యాప్ ఎన్ని మినిట్స్ అవుతుంది అంటే 6 minutes అవుతుంది. ఎంత అవుతుంది 6 minutes. ఓకే మరి ఇక్కడ స్పీడ్ రేషియో పెట్టుకుంటే 40:50 మనకి ఏమవుతుంది 4:5 అవుతుంది.
మరి స్పీడ్ అండ్ టైం అనేది ఏ ప్రపోర్షన్ ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి. మరి 4:5 కాస్త ఏమవుతుంది మనకు 5:4 అవుతుంది. క్లియర్ ఎస్. మీరు ఇక్కడ చూడండి 5 నుంచి 4కి 1 పార్ట్ గ్యాప్, మరి 1 పార్ట్కి 6 మినిట్స్ అయితే 1 పార్ట్కి 6 మినిట్స్ అయితే మరి 5 పార్ట్స్కి 30 మినిట్స్ అవుతుంది. 5 పార్ట్స్కి 30 మినిట్స్ అండ్ 4 పార్ట్స్కి 24 మినిట్స్. ఓకే క్లియర్ ఎస్. మరి 30 మినిట్స్లో ఆల్రెడీ 11 మినిట్స్ లేట్ ఉన్నాడు, ఆ 11 మినిట్స్ తీసేస్తే యాక్చువల్ టైం 19 మినిట్స్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బేసిక్గా క్వశ్చన్ చూడాలని ఆన్సర్ సాల్వ్ చేయాలంటే ఇది మనకున్నటువంటి ఆ మేజర్ పాయింట్. ఓకే, సో ఇది క్వశ్చన్ చేసే విధానం ఇక్కడ మనకు. సో ఇలా చేస్తే మనం ఇక్కడ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇందులో ఎన్ని మినిట్స్ లేట్ అన్నాడు, 5 మినిట్స్ లేట్ అన్నాడు. మరి 5 మినిట్స్ ఇస్తే ఇక్కడ ఎంత వస్తుంది మనకు ఆన్సర్, 19 మినిట్స్ వస్తుంది. మీరు ఎక్కడ చేసిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాల్సిన నెసెసిటీ కూడా లేదు. డైరెక్ట్ టైం కనుక్కోమన్నాడు, టైం కనుక్కొని డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇది చేసే విధానం. ఇందాక స్పీడ్ కనుక్కొని కూడా వేసాం కదా, అలా చేసిన మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదు మనకు డైరెక్ట్ ఇలా చేస్తే వీ కెన్ రైట్ ఆన్సర్. సో వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ ఇన్ జస్ట్ 2 లైన్స్. అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్లో కంపారిజన్స్ అనేది ఉంటే ఖచ్చితంగా డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్న విషయాన్ని మీరు నోటీస్ చేయాలి. ఇట్లాంటి మోడల్ చాలా అడుగుతున్నాడు, ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా దీని మీద వస్తున్నాయి. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ సెక్షన్. ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ బై 1 kmph. ఓకే, సో ఫ్రమ్ హిస్ హౌస్. ఓకే, దేర్ ఫోర్ క్వశ్చన్ ఈస్ సో హౌ ఫార్ ఇస్ అ స్కూల్ ఫ్రమ్ హిస్ హౌస్. ఒక విద్యార్థి తన ఇంటి నుండి గంటకి 200 కిలోమీటర్ల వేగంతో నడుస్తాడు మరియు 6 నిమిషాలు ఆలస్యంగా పాఠశాల చేరుకుంటాడు. మరుసటి రోజు అతని వేగాన్ని గంటకు కిలోమీటర్ పెంచిన ఆ 2 నిమిషాల ముందు చేరుకుంటాడు. అతని ఇంటి నుండి పాఠశాల ఎంత దూరంలో ఉంది అంటున్నాడు క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ స్పీడ్ చూసినట్లయితే ఫస్ట్ స్పీడ్ వచ్చేసి మనకి ఎంత అంటున్నాడు, 2.5 అంటున్నాడు. సో 2.5 అంటే బేసిక్గా మనకు 5.2 km/h. ఇప్పుడు మనకి ఎంత పెంచాడు, 1 కిలోమీటర్ పెంచినట్టే నథింగ్ బట్ వాట్, ఇక్కడ మనకి ఎంత పెంచాడంటే సో 7.7/2 అవుతుంది. ఎందుకంటే చూడండి మనకు 2.5 అంటే యూ కెన్ రైట్ 2.5 km/h. యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ ఎస్ 2.5 km/h. ఇప్పుడు మనకు 1 kmph పెంచినట్టే నథింగ్ బట్ వాట్ 3.5 kmph అవుతుంది. ఓకే ఎస్. సో జనరల్గా అలా వెళ్ళినప్పుడు ఎన్ని నిమిషాలు లేట్ అట, 6 మినిట్స్ లేట్. 6 మినిట్స్ లేట్. అదేవిధంగా 1 మినిట్స్ పెడితే 6 మినిట్స్ బిఫోర్ అన్నాడు. సో ఇట్ టేక్ 6 మినిట్స్ బిఫోర్. సో టైం డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎన్ని మినిట్స్ అవుతుందంటే 12 మినిట్స్ అవుతుంది. ఎన్ని మినిట్స్ అవుతుంది, 12 మినిట్స్. వాట్ ఈస్ ద రేషియో, సో 5 5s 5 7s. వాట్ ఈస్ ద టైం రేషియో, 5:7. స్పీడ్ రేషియో 5:7 అయితే టైం రేషియో అవుతుంది మనకు 7:5 అవుతుంది. చూడండి ఇక్కడ టైం గ్యాప్ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఉంది. సో దేర్ ఫోర్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు, డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. వాట్ ఈస్ ద స్పీడ్, ఇట్ ఈస్ 2.5 into 7 parts. 2 parts 12 kilometers అయితే 1 part ఎంత 6 kilometers అంటే సో 6 minutes. సో 6 minutes అంటే 6/60. ఓకే, 6/60. సో సింప్లిఫికేషన్ చేస్తే దీన్ని డబుల్ వేస్తే 5 అవుతుంది. డబుల్ వేస్తే దీన్ని ఆఫ్ చేయాలి 3/60. 3 how many times, 20 times. 5 how many times, 4 times. Therefore what is the distance, 7/4 kilometers. విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ స్పీడ్ని పెంచాడని చెప్తున్నాడు. సో 10 kmph వేగంతో లేదు, ఇక్కడ 1 కిలోమీటర్ పెంచాడు అంటున్నాడు. కాబట్టి 2.5కి 1 km/hని మీరు ఇంక్రీజ్ చేయాలి, యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ అ వే టు డూ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ వాడు 2.5తో వెళ్ళాలి, వెళ్తే 6 మినిట్స్ లేట్గా వెళ్తాడు. ఇప్పుడు దానికి 1 kmph అడిషనల్గా పోతే, అంటే అడిషనల్గా అంటే ఎక్స్ట్రా 2.5కి 1 km/h ఎక్స్ట్రా కలిపితే 3.5 kmph. అప్పుడు ఎన్ని నిమిషాలు ముందుగా వెళ్తాడు, 6 నిమిషాలు ముందుగా వెళ్తాడు. మరి ఇక్కడ టైం గ్యాప్ ఎన్ని మినిట్స్ అవుతుంది, 12 మినిట్స్ అవుతుంది. మరి ఇప్పుడు స్పీడ్ రేషియో వచ్చేసి నీకు 5:7 అయితే టైం రేషియో ఎంత అవుతుంది, 7:5 అవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు టైం గ్యాప్ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 parts. 2 parts 12 మినిట్స్ అయితే 1 part ఎంత ఉంది, 6 మినిట్స్. సో 6 మినిట్స్ని హవర్లో మార్చుకుని /60 అవుతుంది. యూ జస్ట్ సింప్లిఫై దిస్ నెంబర్ టు గెట్ ఆన్సర్ ఆఫ్ 7/4 kilometers ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో దిస్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఈ మోడల్ అడుగుతున్నాడు మనకు, కాబట్టి కొంచెం ఆన్సర్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసి చేయండి. ఓకేనా. బాయ్ ఈజ్ లేట్ బై 9 minutes if he walks to school at speed of 4 kmph/h. If he walks at the rate of 5 kmph, he arrives 9 minutes early. The distance between school is, okay. Here the question is speed is given. Okay, speed is given. So speed lo emanadu manaku general ga ఎన్ని kilometers ఇచ్చాడు ఫస్ట్. What is the speed is especially given, 4 kmph. So speed is 4 kmph. Next speed ఎంత అన్నాడు, 5 kmph అన్నాడు. 5 kmph. 4 kmph వెళ్ళినప్పుడు how many minutes later, 9 minutes later. 9 minutes later. 5 kmph వెళ్ళినప్పుడు 9 minutes early. So take 9 minutes early. So time gap is how many minutes, 18 minutes time gap. Okay, therefore what is the speed ratio,
వాట్ ఈస్ స్పీడ్ రేషియో 4:5. స్పీడ్ రేషియో 4:5 అయితే ఈ క్వశ్చన్లో మనకు స్పీడ్ రేషియో 4:5 వచ్చింది. బేసికలీ మన క్వశ్చన్లో మనకి ఏం కావాలంటే జనరల్ చూడండి ఇక్కడ 9 parts అండ్ 9 parts టోటల్ 18 minutes అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ క్వశ్చన్లో మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అంటే టైం రేషియో. టైం రేషియో కూడా ఎంత అవుతుంది మనకు 4:5 కాస్త అవుతుంది 5:4 అవుతుంది. మరి టైం గ్యాప్ ఇక్కడ మనకి 1 part ఉంది. ఓకే, సో time any parts, time ratio, speed ratio inversely proportional అంటే 5:4. Therefore time is how many parts? 1 part. 1 part is 8 minutes. Distance అంటే speed into time. Therefore 4 into 5 into 1 part 18 minutes. Hour లో మార్చుకుంటే divided by 60. Okay, 20 how many times? 3 times. 3 how many times? 6 times. Therefore totally distance is how many kilometers? 6 kilometers is right answer. So option D is absolutely right answer. So ఈ విధంగా solve చేయొచ్చు. This is a late and early time taking. You can use a ratio concept to answer in just a 1 line or 2 line enough to answer this question. Okay, you can cover certain distance in 4.5 hours. If the speed is increased by 5 kmph, speed increased by 5 kmph, it will take half an hour less to cover the same distance. ఓకే, సో ఇక్కడ జనరల్గా క్వశ్చన్లో మనకు స్పీడ్ ఇవ్వలేదు, జనరల్గా మనకు స్పీడ్ రేషియో కనుక్కుందని చూద్దాం, కానీ క్వశ్చన్లో మనకు టైం ఇచ్చాడు. ఓకే, సో ఏ కార్ కవర్ సడన్ డిస్టెన్స్ 4.5 hours. టైం ఎంత ఇచ్చిండో 4.5 hours. 4.5 hours అంటే 9/2 hours. క్లియర్? ఎస్. ఇఫ్ ఇంక్రీజ్ స్పీడ్ బై 5 kmph, okay, if the speed increase by 5 kmph, it would take a half an hour less. Half an hour less అంటే టేక్ హౌ మెనీ అవర్స్? ఇక్కడ 4 hours అవుతుంది. ఓకే, 4 hours. ఇప్పుడు మనకు రేషియోలో తీసుకుంటే ఎంత వస్తుందంటే మనకు రేషియో వి గెట్ 9:8. ఒకటే రేషియో 9:8. క్లియర్? 9:8. మరి ఇప్పుడు మనకు స్పీడ్ రేషియో కావాలి. స్పీడ్ రేషియో ఎలా ఉంటుంది? 8:9 ఉంది. ఎంత ఉంది? 8:9. సో జనరల్గా చూసినట్లయితే ఇక్కడ బేసిక్గా చూడండి మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 1 part ఉంది. సో క్వశ్చన్లో 1 partకి ఎన్ని కిలోమీటర్స్ పెంచిండు? స్పీడ్ 5 kmph పెంచిండు. ఎంత పెంచిండు? 5 kmph. చూడండి 8 to 9 అంటే 1 part ఇంక్రీజ్ అయింది. 1 part ఇస్ ఈక్వల్ హౌ మచ్? 5 kmph. నెమ్మది వేగం అంటే చూడండి 8 parts అంటే 40 kmph, 9 parts అంటే 45 kmph. క్వశ్చన్లో నెమ్మది వేగం అంటే 8 parts, లెస్ వేగం అంటే లెస్ స్పీడ్. సో లెస్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ వాట్ విచ్ ఇస్ 40 kmph. అబ్సల్యూట్లీ రైట్. Let us discuss about next question. Ramu goes to his office by scooter at speed of 30 kmph. He reaches 6 minutes earlier. If he goes at speed of 24 kmph, he late by 5 minutes. So find the distance of his office. రాము తన కార్యాలయం జనరల్గా స్కూటర్ పైన 30 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే 6 నిమిషాల ముందుగా చేరుకుంటాడు. అదే 24 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు. ఆయన దూరం ఎంత అంటున్నాడు క్వశ్చన్. సో దేర్ ఫోర్ వాట్ టేక్ ఇట్ ఇస్ క్వశ్చన్లో నీకు ఏమి ఇచ్చాడో స్పీడ్ ఇవ్వడం జరిగింది. వాట్ ఇస్ ద స్పీడ్? ఫస్ట్ 30 kmph. సో స్పీడ్ ఈస్ 30 kmph. నెక్స్ట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? బేసిక్గా 24 kmph ఇవ్వడం జరిగింది. సో మరి టైం రేషియో తీసుకుంటే బేసిక్గా ఒకటే టైం రేషియో 5:4. టైం రేషియో 5:4. మరి టైం రేషియో స్పీడ్ రేషియో 5:4 అంటే ఒకటే టైం రేషియో 4:5 అవుతుంది. క్లియర్? ఎస్, 4:5. దేర్ ఫోర్ 30 4s are how much? 120 ఇంటూ టైం గ్యాప్ చూస్తే 1 part. 1 part ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 5 minutes లేట్ 6 minutes ఎర్లీ. సో డిఫరెన్స్ ఎంత? 11 minutes. 1 part ఎన్ని మినిట్స్? 11 minutes. సో 11 minutes. మినిట్స్ని హవర్లో మార్చుకుంటే డివైడ్ బై 60. మినిట్స్ హవర్లో మార్చుకుంటే డివైడ్ బై 60 అవుతుంది. సో డివైడ్ బై 60. వై? బికాస్ మనకు వచ్చింది 11 minutes. 11 minutesని హవర్స్లో మార్చుకుంటే డివైడ్ బై 60 అవుతుంది. 60 2s are 120. సో 2 2s are how much? 22. అంటే బేసిక్గా యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో టు గెట్ అ లేటెస్ట్ అప్డేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆల్ కాంపిటేటివ్ చాప్టర్ questions. Thank you for watching. Stay tuned to Naveenraj Math YouTube channel, CBS Institute.